చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి, మా అమ్మ అడిగినా అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది, ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. సో నాకు ఏమవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకొని, అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నయ్య ఫోన్ చేశారు, ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక్క లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, అదే అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే, ఏదో ధ్యానం నేర్చుకున్నాను, నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి, ఆ యోగాసనాల్లో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని, అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని. అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనేమో అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు అవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడే అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నా. నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు, అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం, అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. అంటే ఈ సందర్భం నమస్కారం, హ్యాపీ బర్త్డే డాడీ. సో ఇంకో కారణం నాన్నగారు, ఆయన ఎస్ అంటే ఆరో నెలల తిరగకుండా మీ ముందు ఆ సినిమా వచ్చేటట్టు నేను చేస్తాను. ఆయన ఎస్ అంటే చాలు ఒక స్క్రిప్ట్కి. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏం చరణ్ ఏం చేస్తున్నావు అని. ఏమండి, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన విషయంలో నేను ఎక్కడైనా నా మాట కన్నా ఇదిగానే ఉంటుందా? ఆయన ఎస్ అంటే నేను చేయాలి అంతే. సో మా నాన్నగారి గురించి నేను ఎప్పుడు ఏదో సినిమా ఆడియో ఫంక్షన్లో ఇలా మాట్లాడడం, కానీ ఐ థింక్ ఈ తెర మీద సరే ఈ ఫంక్షన్లో ఏదో లోపల ఉన్నది ఏదో కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ నాలో ఎంతో కొంత మంచితనం, ఎన్నో కొంత వాల్యూస్, క్రమశిక్షణ, ఇవాళ నేను ఇలా రెండు కాళ్ళ మీద నుంచున్నానంటే ఎవరి దగ్గర నుంచి చీ అనిపించుకోకుండా
అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఏదైనా ఇవాళ నేను చేస్తున్నానంటే ఆయన్ని చూసి ఆయనతో ఉండి ఆయన కొడుకుగా పుట్టి నేర్చుకోవడం వల్లే. ఈ 30 yearsలో నాకు తెలిసి మా నాన్నగారు ఎప్పుడు రూమ్లో కూర్చోబెట్టి నాకు తెలిసిన కాస్త వాల్యూస్ ఎప్పుడూ నేర్పించలేదు. బహుశా దానివల్ల ఏమో కానీ ఆయన్ని ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ మేము నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది అలా అని అంటే 60 గాన్ ఇన్ 60 seconds కూడా, గాన్ ఇన్ 6 frames. దేవుడా, నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చిరంజీవి గారు అక్కడే ఎదురుగా ఉన్నారు. డాన్సా? నటరాజ్ ముందు కోతి కుప్పు గంతులు వేసినట్టు ఉంటుంది. నాకు ఒకటే అనిపిస్తుంది, వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్తాను. చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్కి వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి దక్కని క్రెడిట్ కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ హీరోకండి? ఏంటి జోకా? ఇంత పెద్ద ఫంక్షను, ఇంత పెద్ద హాలు, ఇన్ని లక్షలు, ఇన్ని లైట్లు, ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ మీ ఆడియో ఫంక్షన్ కూడా ఈ లెవెల్లో చేయము. ఈ లెవెల్లో ఏ ఫ్యాన్స్ చేస్తారండి? ఏ ఫ్యాన్స్ చేస్తారు? నిజంగా ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఒక్కలే చేయగలరు ఇది. అండ్ అలాంటి మెగా ఫ్యాన్స్కి మమ్మల్ని ఇన్నేళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. అతి ప్రియమైన మెగా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎన్ని సంవత్సరాలు, 79 నుంచి ఈరోజు వరకు ఆయన వెన్నంటి, ఆయన ఎక్కడున్నా సరే, సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నా, మీరందరూ కూడా ఈరోజు వరకు ఆయనతోనే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్ని మంచి పనులు చేశారయ్యా మీరు. ఎన్ని లక్షల మందికి రక్తం ఇచ్చి కాపాడారు, ఎన్ని వేల మందికి కళ్ళిచ్చి కాపాడారు. ఒక చిరంజీవి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అభిమానించి ఎంత మంచి పనులు చేశారంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఏ అభిమాని యొక్క, హీరో యొక్క అభిమాని కూడా ఇన్ని గొప్ప పనులు చేస్తుంటారేమో నాకు తెలియదు. అలాంటిది ఏదన్నా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డు మెగాభిమానులకే దక్కుతుంది. అంటే ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి కళ్ళు ఇవ్వటం కానీ, రక్తదానం చేయటం కానీ, అనేక సోషల్ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అది ఎవరికి కుదరదు, అనితర సాధ్యం. అలాగే ఆయన వస్తారు, ఆయన 60వ పవర్ స్టార్ వస్తాడు. వాడు మీకు పవర్ స్టారు, మాకు తమ్ముడు. సడన్గా మీరు సగం ఉపన్యాసాలు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. కూర్చోండి. ఇంకా చాలా మాట్లాడాలి మీతోటి. అన్నయ్య గురించి స్టార్టింగ్ నుంచి చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి నేను. గుర్తుపెట్టుకోండి, అన్నయ్య చిన్నప్పటి నుంచి, అంటే నేను అన్నయ్య చిన్నవాడైనా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒకే ఒక వ్యక్తి నేనైనా చెప్పాలి, లేకపోతే నాకంటే ఎక్కువగా మా అమ్మన్న చెప్పాలి. ఇంకెవరికి చెప్పే కెపాసిటీ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. వాడు చిన్నవాడు, వాడికే తెలీదు. మా అన్నయ్య
అటు ఎదుర్కొన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా సరే మాట్లాడేస్తాను. అన్నయ్య లేదనుకో. నేను 2వ తరగతి చదువుతున్నాను, మా అన్నయ్య 5వ తరగతి చదువుతున్నాడు. మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఒక ఆరా ఉండేది. ఒక 20 మంది అన్నయ్య చుట్టూ ముగేవాళ్ళు. ఆయన ప్రసాద్ అని పిలిచేవాడు ఒకడు, కేఎస్ఎస్వి అనేవాడు ఒకడు, శంకర్ బాబు అని పిలిచేవాళ్ళు ఒకళ్ళు, శంకర్ని పిలిచేవాళ్ళు ఒకళ్ళు. నాకు అర్థం కాదు, ఏంటి మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఇంతమంది ఉంటారేంటి ఏంటి అని. నేను అన్నయ్యకి అభిమానికి అప్పుడే మారాను, ఇప్పుడు కాదు. అన్నయ్య హీరో అయినప్పుడు కాదు నేను మారింది. అయితే ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఏడ్చలే పక్కన ఉండరా అని తీసుకెళ్ళిపోయి నన్ను పక్కన విడిచేవాళ్ళు. నాకు కోపంగా ఉండేది, ఏంటి మా అన్న నన్ను తీసుకెళ్ళండి. అయితే అలాంటి అన్నయ్యకు చుట్టూ అంత ఆరా చూశాను. ఇవాళ నాకు చెప్పడం కూడా నాకు నచ్చలేదు. 60 ఏళ్ళేంటి, ఈజ్ ఆల్వేస్ 25.